వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్. బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది డిన్నర్ కోసం నేను ప్రిపేర్ చేసినది. నైట్ చపాతీలను కోడిగుడ్డు తాలింపు చేసినాను. ఎంతో టేస్టీగా బాగా వచ్చింది. మరి ఈ కోడిగుడ్డు ఫ్రై నేను ఎలా తయారు చేసినానో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను కోడిగుడ్లన్నీ క్లీన్ చేసేసి అవన్నీ ఉడికేయడానికి ఒక కుక్కర్లో నేను వాటర్ పోసి పెట్టేసినాను. తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత ఇలా చూడండి, ఇలా బాగా పొట్టంతా పైకి వచ్చేసినాయి. తర్వాత ఈ నీళ్ళన్నీ వంచేసి ఈ పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకోవాలా. ఇవన్నీ చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకుందాము. ఈ యొక్క తాలింపు ఎలా చేయాలో ముందుగా ఒక బాణలి పెట్టుకొని నూనె పోసి అందులో నేను ఒక పచ్చిమిరపకాయలు ఒక 4 ఏమో తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ అన్నీ చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇవన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఈ ఎర్రగడ్డలు అన్నీ తరిగి వేసినవన్నీ దాంట్లోకి వేసేసినాను. అవి కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అందులోకి ఈ యొక్క కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఇవన్నీ అందులోనికి వేయాల. అంతకంటే ముందుగా నేను పసుపు వేసినాను, దాంట్లోకి కొంచెం ఉప్పు వేసినాను. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇవి నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు అందులోకి యాడ్ చేసినాను. ఇవి యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం కారం పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిదిప్పేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉంటే అంతేనండి, కోడిగుడ్లు ఫ్రై అయిపోయినట్టే. ఇది చపాతీల్లోకి బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అంతేనండి ఇవాటి వీడియో. మరో కొత్త రెసిపీతో మీ ముందొస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్. ఓకేనండి, బాయ్.